తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపుతుంది. ఇస్కాన్లో సైతం బాంబులు పెట్టారని ఈమెయిల్లో హెచ్చరించారు. మొత్తం 3 ప్రదేశాల్లో ఐఈడీలు ఉన్నాయని ఈమెయిల్లో పేర్కొన్నారు. ఇక దీంతో ఉదయం నుండి తిరుపతిలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. తమిళనాడులోని ప్రముఖుల ఇళ్లల్లో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఇంటికి సైతం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇక దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ఇక ప్రముఖుల ఇళ్లతో పాటు తిరుపతిలోని పలు చోట్ల డాగ్ స్క్వాడ్ తో సెర్చ్ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక నేడు మరోసారి బాంబు బెదిరింపులు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపుతుంది. ఇస్కాన్లో సైతం బాంబులు పెట్టారని ఈమెయిల్లో హెచ్చరించారు. ఇక మొత్తం 3 ప్రదేశాల్లో ఈఐడీలు ఉన్నాయని ఈమెయిల్లో పేర్కొన్నారు. దీంతో ఉదయం నుంచి తిరుపతిలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. తమిళనాడులోని ప్రముఖుల ఇళ్లతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఇంటికి సైతం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ఇక ప్రముఖుల ఇళ్లతో పాటు తిరుపతిలోని పలు చోట్ల డాగ్ స్క్వాడ్ తో సెర్చ్ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక నేడు మరోసారి బాంబు బెదిరింపులు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం ముత్యాలపాడు దళితవాడలో అర్ధరాత్రి పాత కక్షలు భగ్గుమన్నాయి. 2 వ్యక్తుల మధ్య వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో 2 వర్గాల వారు మద్యం మత్తులో కర్రలు రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇక ఈ ఘర్షణలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య వివాదాలు నడుస్తున్నట్లు తెలుస్తుంది. కూర్చోండి, మేము అందరం కూర్చొని మా తమ్ముడు అందరూ కూర్చొని మమ్మల్ని రాకూడదు, చేయకూడదు అని చెప్పారు. ఎందుకు రాకూడదు అంటే మీరు సిందరు మీరు రాకూడదు అన్నాను. సరే ఏంటి మా తమ్ముడు మాట్లాడుతుంది, నేను అర్థం చేసినట్టుంది. మూడు మనతో వచ్చేసారు, ఆల్రెడీ తాగి వచ్చేసారు, అమ్మకి వచ్చేసారు. అతను నడుతున్నాను వచ్చి వెనక వచ్చే రాయితుంది కొట్టేసారు. నా తమ్ముడు నా వారిని దేవాలయం దగ్గర పక్కన మా ఇల్లు తిరుక్కొని వస్తూ ఉండగా నన్ను బండి ఆపి నన్ను కొట్టేసాను. నా మీద ఇప్పటి నుంచో నన్ను పుట్టినకి ఎవరు వచ్చారు, వాడు శేషత పుట్టేశాడు. తర్వాత ఎవరు కొట్టారు నా మీద వాళ్ళందరూ కత్తి కట్టుకుని వచ్చేసారంట. బైకులు కొనుక్కుంటే బైకులు దగ్గర కొనేది రాడా కొట్టుకుని మా వాళ్ళు లారీ వేసుకోపోయి లారీ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడితే ఆ లారీ అందరూ బాగుంటుంది సార్. మా జోలికి తాగి మమ్మల్ని తోపడు సార్. ఆడవాళ్ళకి మీకు వచ్చేస్తున్నారు సార్. మాకు వీడియో ఉంది సార్, మా మీదకి వచ్చిన వీడియో ఉంది సార్. ఎలాగో కూర్చోండి, మేము అందరం కూర్చొని మా తమ్ముడు అందరూ కూర్చొని మమ్మల్ని రాకూడదు, చేయకూడదు. మహారాష్ట్రలోని అరేబియా సముద్రంలో పండగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. పిక్నిక్ కు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సభ్యులు సముద్రంలోకి వెళ్లారు. సరదాగా నీటిలో ఈత కొడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా కుటుంబ సభ్యులు మునిగిపోయారు. ఇక ఘటనను గమనించిన స్థానికులు 16 ఏళ్ల బాలికను ప్రాణాలతో రక్షించారు. ఇక ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 3 మృతి చెందగా మరో 4 మిస్సింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘోర ఘటన ముంబై నుంచి 490 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరోడా వెలాగర్ బీచ్ లో సాయంత్రం సుమారు 4 గంటలకు చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ విషాద సంఘటనపై స్థానిక అధికారులు స్పందించి రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దింపి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్రలోని అరేబియా సముద్రంలో పండగ పూట విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇక పిక్నిక్ కు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సభ్యులు సముద్రంలోకి వెళ్లారు. సరదాగా నీటిలో ఈత కొడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా కుటుంబ సభ్యులు మునిగిపోయారు. ఘటనను గమనించిన స్థానికులు 16 ఏళ్ల బాలికను ప్రాణాలతో రక్షించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 3 మృతి చెందగా మరో 4 మిస్సింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఘోర సంఘటన ముంబై నుంచి 490 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీరోడా వెలాగర్ బీచ్ లో సాయంత్రం సుమారు 4 గంటలకు చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఇక ఈ విషాద సంఘటనపై స్థానిక అధికారులు స్పందించి రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దింపి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రను వణికిస్తుంది. దీని ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా జీవనాడి అయిన వంశధార నదికి వరద పోటెత్తడంతో జిల్లా యాంత్రాంగం అప్రమత్తమైంది. ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యగా జిల్లాలోని 10 మండలాల్లో ఉన్న అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గత కొన్ని గంటలుగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా వంశధార నది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 10 మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు ప్రకటించిన మండలాల్లో నరసన్నపేట, జులుమూరు, ఆమదాల వలస, పోలకి, కొత్తూరు, హిరమండలం, శ్రీకాకుళం, గార, సరుబుజ్జిలి, ఎల్లన్పేట ఉన్నాయని అధికారులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయా మండలాల ప్రజలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా మందస మండలం సవతంబుర గ్రామంలో రాత్రి జరిగిన భయంకర దుర్ఘటనలో చిన్నబుడియా, రూపమ్మ అనే వృద్ధి దంపతులు మృతి చెందారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇల్లు కూలడంతో దంపతులు మృతి చెందారని స్థానికులు తెలిపారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రవణ్. ఫాతిమా, శ్రీకాకుళం జిల్లాలో వాయుగుండం వణికిస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి అన్ని జిల్లాలపైన కూడా విస్తారంగా కూడా దీని ప్రభావం పడని చెప్పవచ్చు. దీంతో గడిచిన 48 గంటల వ్యవధిలో దాదాపుగా కూడా 40 నుంచి 50 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా కూడా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల ప్రాంతంలో నమోదైంది. అంటే ఉత్తరాంధ్ర జిల్లాలపై ఈ వాయుగుండ ప్రభావం ఏ విధంగా ఉన్నదని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రధానంగా ఈ వాయుగుండం ఒరిస్సా ప్రాంతమైనటువంటి గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే సమయంలో ఒరిస్సా ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లాల మీదే ఇది పెద్ద ఎత్తున కూడా దీని ప్రభావం పడిందని కూడా చెప్పవచ్చు. అయితే ఒరిస్సాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే మాత్రం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఆనుకున్నటువంటి వంశధార నదికి భారీ ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒరిస్సా ఎగువ ప్రాంతం నుంచి కురిసిన వర్షాలకు దాదాపుగా 1,20,000 క్యూసెక్ల నీటిని ఒరిస్సా నుంచి ఆంధ్రకి వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం వంశధార, నాగావళితో పాటు బహుదా నదికి కూడా పెద్ద ఎత్తున ఈ వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఈ 3 నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా వంశధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా పూర్తిగా అధికార యంత్రాంగంతో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని గ్రామాల నీటిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ముందస్తు చర్యల్లో భాగంగా అయితే మాత్రం 10 మండలాల పరిధిలో ఇప్పటికే
స్కూల్స్ కి ప్రాథమిక పాఠశాలకి అన్నింటికి కూడా సెలవు ప్రకటించడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా నర్సంపేట, జెల్మూరు, ఆంధ్రవలస, పోలాకి మండలాలతో పాటు కొత్తూరు, హిడమండలం, శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నటువంటి గార, సరబుద్దిలి, అలాగే పాతపట్నం చెందినటువంటి ఎల్లనపేట ఆ పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా ముంపు గ్రామాలు అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ మండలాలన్నింటినీ కూడా ఇప్పటికే విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చిన్నపిల్లలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా గుర్తించి ముందస్తుగా కూడా తల్లిదండ్రులకి స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అధికారులు గత 48 గంటలుగా కూడా ఆ ముంపు గ్రామాలతో పాటు కూడా వర్షంలో అధికంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించి ఆ ప్రాంతంలో వరికి సంబంధించి ఎన్ని లక్షల ఎకరాల్లో డ్యామేజ్ అయింది అనే విషయాలను కూడా వ్యవసాయ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలోనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతంలో వరద ముప్పు ప్రాంతాలను గుర్తించడం, ఆ వరద ముప్పు ప్రాంతాల్లో ఎన్ని లక్షల హెక్టార్లో వరి పైరు అనేది డ్యామేజ్ జరిగింది అనే విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఒక అధ్యయనం వేసి ప్రత్యేకించి ఒక కంపెనీని కూడా నియమించి వాటన్నిటిని కూడా లెక్కలు కట్టే పరిస్థితుల్లో అయితే మాత్రం ప్రస్తుతం యంత్రాంగం కూడా ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ కూడా గడిచిన వరద ఉధృతి అయితే మాత్రం గడిచిన కొన్ని గంటలుగా అయితే మాత్రం ఇంకా పెరుగుతూనే వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ అధిక వర్షాల ప్రభావంతో అయితే మాత్రం పలాస నియోజకవర్గం చెందినటువంటి మందస మండలంలో కూడా ఇద్దరు మృతి చెందారు. అయితే తాజాగా వరద నీటికి మరో మృతదేహం కూడా రావడంతో శ్రీకాకుళం జిల్లాలో ఈ వరద ప్రభావంతో ఇప్పటికే మృతుల సంఖ్య 3కి చేరినట్లే కూడా మనకు తెలుస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ ఫర్ ద అప్డేట్.